నమస్తే అండి. నమస్తే తమ్ముడు. మీ పేరు? నా పేరు షర్మిల. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చిరు వ్యాపారులు, కబాబన్ వాళ్ళు, అలాంటి వాళ్ళని కొంతమంది యూట్యూబర్స్ ఇబ్బంది పెడుతున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అమ్మా? చూడు తమ్ముడు, మొన్నటికి మొన్న ఒక ఆమె కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా పెద్ద దిక్కును కోల్పోయింది. కానీ చిరు వ్యాపారాలు అంటే చూడు, మనం ఇక్కడ చూస్తున్నాము, వీళ్ళంతా చిన్న చిన్న వ్యాపారస్తులే. అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయేసి దాంట్లో కవ్వా బన్ అంటే కర్నూలులో ఫేమస్, మీకు తెలుసో లేదో. నేను కడపకి వెళ్ళి వచ్చేటప్పుడు కర్నూలులో డ్రాప్ అయ్యి అక్కడ ఉండి అక్కడి నుంచి నేను కవ్వా బన్ హైదరాబాద్కి తెచ్చుకుంటాను. అలాంటిది దాంట్లో కల్తీ కలిపారని చెప్పేసి చిరు వ్యాపారాలు జీవితాలతో ఆడుకుంటున్నారు. చూడు ఎంత పాపం అంటే అది మామూలు పాపం తగలదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన ముస్లిమ్స్ వాళ్ళు, ఆయన అక్కడి నుంచి తీసుకొని వచ్చి అక్కడి నుంచి తెచ్చుకొని ఏదో అమ్ముతున్నాడు. ఈయన తిని ఈ యూట్యూబర్స్ కూడా కొంతమంది కొత్తగా పెట్టుకున్న వాళ్ళు తొందరగా రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఇలాగా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆడుకునే కాకుండా మళ్ళీ అది వీడియో తీసింది కాకుండా మళ్ళీ అది వైరల్ చేయడము, దాంట్లో పెట్టడం, చూసిన వాళ్ళు దాంట్లో వైరల్ చేయడం, వీళ్ళంతా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లో పెట్టుకొని ఎంత నరకం చూపిస్తున్నారంటే పేదవాళ్ళ జీవితాలతో, ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. చూడు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? అందరు తిన్నారు అక్కడ, తర్వాత తినండి అని చెప్పేసి అందరు తిన్న తర్వాత దాంట్లో కల్తీ ఉందా? ఏమన్నా జరిగిందా? లేదు కదా. ఇదంతా కుట్ర. ఏంటంటే ఇప్పుడు కుల మతాలకి గొడవలు పెట్టేసి ఏదో ఫేమస్ చేయాలని చెప్పేసి చిచ్చు పెట్టాలని చూస్తున్నారు చూడు కొంతమంది. అది తప్పు. దాని గురించి మాట్లాడరే. మరి ఇక్కడ కూడా పెట్టారు క్రీమ్ అవన్నీ పెడతారు మన పార్క్ దగ్గర కూడా. మరి దాంట్లో కూడా క్రీమ్లో కల్తీ ఉంది, చాక్లెట్ క్రీమ్లో కల్తీ ఉందని చెప్పేసి మరి దాంట్లో కూడా వీడియో పెట్టాలి కదా. మరి ఎందుకు మరి ఊరికే అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు? దేవుడు అనేవాడు పైన ఉన్నాడు, చూస్తున్నాడు. కర్మ అనేది ఒకటి ఏడ్చి ఉంది. ఆ కర్మ అనేది ఎవరైతే పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారో అది వెంటాడుతుంది. పురుగులు పడి వస్తారు. నిజంగా చెప్తున్నా, రూపాయికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఇక్కడ చూస్తున్నాము ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారయ్యా. అలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు. ఇది మొత్తం ఫేక్. దాంట్లో ఏ కల్తీ లేదు, ఏమి లేదు తెలుసా. అది మంచిది, తింటే కూడా ఆరోగ్యానికి కూడా మంచిదే. అట్లాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి దయచేసి అని చెప్తున్నా నేను.